ప్రేమ ఆ మత్తులో ఉంటే మంచి మాటలేవి మైండ్కెక్కవు. అబద్ధాలే అందంగా కనిపిస్తాయి. ఏది నిజమైన ప్రేమ గుర్తించకుండా గుడ్డిగా ప్రేమలో పడి అంతకన్నా గుడ్డిగా మోసపోయి చివరికి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు కొందరు. ఒకప్పుడు హత్యలు చేయాలంటే 6 నెలల ముందు నుండే అడ్డమైన ప్లాన్స్ అన్ని వేసి చంపేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్లాన్స్ లేకుండా అరక్షణంలో ఆయుష్ తీసేస్తున్నారు. కర్ణాటక దావణగిరి జిల్లా చెన్నగిరి తాలూకా హోసూరులో ఉంటుంది యశోద అనే యువతి. ప్రస్తుతం ఈమె వయసు 24 సంవత్సరాలు. తండ్రి చెన్నప్ప కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన కూతురికి తనకన్నా బాగా చూసుకునే మంచి అల్లుణ్ణి తేవాలని ఆరాటపడ్డాడు. కానీ యశోద తండ్రి ఆశలన్నిటికీ నీళ్లు చల్లేసి నగ్గరహళ్లిలో ఉండే తిప్పేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ విషయం కొన్నాళ్ళకి తండ్రికి తెలిసింది. అప్పటి నుండి తిప్పేష్ ని తిట్టుకుంటూ కూతుర్ని కంట్రోల్లో పెట్టడం మొదలు పెట్టాడు. అయితే యశోద తన తండ్రి తిప్పేష్ ని తిట్టడం భరించలేకపోయింది. నా తిప్పేష్ ని ఎందుకలా తిడుతున్నావంటూ తండ్రికి ఎదురు తిరిగింది. అప్పటిదాకా సైలెంట్ గా తను చెప్పిన మాట వినే కూతురు కాస్త తనని ఎదిరించడం భరించలేకపోయాడు చెన్నప్ప. ఇదిగో నిన్ను ఇలా ప్రేమ పేరుతో బుట్టలో వేసి రెచ్చగొట్టాడు కాబట్టే నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. నువ్వు అమాయకురాలివి. ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతావు. ఉప్పుకి కర్పూరానికి కూడా తేడా తెలియని నిన్ను ప్రేమ అనే మత్తులోకి లాగి నిన్ను ట్రాప్ చేశాడని ఆ తిప్పేష్ ని అడ్డమైన తిట్లు తిడుతున్నా అన్నాడు. అక్కడతో ఆగలేదు. నిన్ను చచ్చిన ఆ తలకు మాసిన తిప్పేష్ కిచ్చి పెళ్లి చేయనని కూతురికి ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని వరుడు వేట మొదలు పెట్టాడు. అయితే అప్పటికే తిప్పేష్ ప్రేమలో పడి తిక్కతిక్కగా మారిపోయిన యశోద తండ్రి పనులను భరించలేకపోయింది. వెంటనే తిప్పేష్ కు ఫోన్ కొట్టింది. నువ్వు ఎన్ని తిప్పలు పడైనా నన్ను తీసుకుపో, లేకపోతే మా నాన్న నన్ను ఎవరో ఒకరికిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత నువ్వు తల పట్టుకున్న ప్రయోజనం ఉండదని తిప్పేష్ ని తొందర పెట్టింది. ప్రియురాలు ఎక్కడ దక్కకుండా పోతుందో అనుకున్న తిప్పేష్ ఆమెను ఎత్తుకెళ్లేనా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ప్రియురాలు విషయం చెప్పగానే ఆమెను ఎత్తుకుపోయే ప్లాన్ వేశాడు. ఆ ప్రాసెస్ లోనే యశోదకి ఫోన్ చేసి నువ్వు ఏదో ఒక పని ఉందని చెప్పి జస్ట్ అలా వీధి చివరి దాకా రా చాలు, నిన్ను అట్నుండటే తీసుకుపోతా అన్నాడు. సరే అంటూ యశోద తండ్రి బయటకు వెళ్లగానే ఓ పావుగంట తర్వాత పక్కనే ఉన్న ఫ్రెండ్ ని కలిసి వస్తానని ఇంట్లో తల్లికి చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళింది. అప్పటికి తల్లి నిన్ను గుమ్మం కదలనివ్వద్దని మీ నాన్న ఆర్డర్ అంటూ కూతుర్ని ఆపే ప్రయత్నం చేసింది. కానీ యశోద తీయని మాటలతో తల్లిని నమ్మించి బయటికెళ్ళింది. చావు దాదా అంటుందని తెలుసుకోలేక ప్రియుడు కోసం వీధి చివరి దాకా వెళ్ళింది. అప్పటికే హెల్మెట్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు ప్రియుడు. ప్రియురాల్ని చూడగానే తనని గుర్తుపట్టదేమో అనుకుని హెల్మెట్ తీసి పిలిచాడు. ప్రియుడిని చూడగానే యశోద అతని దగ్గరికి వెళ్ళింది. మధ్యలో ఈ హెల్మెట్ ఏంటంది. మీ నాన్న నన్ను చూసి గుర్తుపట్టకుండా ఉండటానికి ఇలా పెట్టుకున్నానన్నాడు. మరో హెల్మెట్ తీసి ఇది నువ్వు కూడా పెట్టుకో అన్నాడు. ఇదెందుకు అంటే ఈ హెల్మెట్ మీ నాన్న నిన్ను గుర్తుపట్టకుండా అన్నాడు. అలా ఇద్దరు హెల్మెట్లు పెట్టుకుని ఊరు నుండి ఉడాయించారు. ఓ అరగంట తర్వాత చెన్నప్ప ఇంటికి వచ్చాడు. అప్పటికే కూతురు బయటకు వెళ్లి అరగంట కావటంతో ఆమె ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడింది తల్లి. భర్త ఇంటికి రాగానే ఆ విషయం చెప్పింది. అసలు గుమ్మం ఎందుకు దాటనిచ్చావంటూ భార్యపై అరిచాడు. ఖచ్చితంగా యశోద ప్రియుడితో జంప్ అయిపోయి ఉంటుందనుకున్నాడు. వెళ్లి అరగంటే అయిందని భార్య చెప్పటంతో బహుశా కూతురు దొరుకుతుందేమో అని ఊరంతా వెతికి పక్క ఊరికి కూడా వెళ్లి వెతికాడు. కానీ ఎక్కడా కూతురి జాడ తెలియకపోవడంతో నీరసంగా ఇంటికొచ్చాడు. బంధువులందరికీ విషయం చెప్పటంతో అందరూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టమని సలహా ఇచ్చారు. చెన్నప్ప కూడా అదే కరెక్ట్ అనుకుంటూ ఉండగా అతని ఫోన్ మోగింది. లైన్ లో కూతురు. నువ్వు నా కోసం ఎక్కడ పడితే అక్కడ తిప్పలు పడి మరీ వెతకాల్సిన అవసరం లేదు. నేను నా తిప్పేష్ తో పారిపోయా. అతన్ని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఫోన్ చేస్తా అని ఫోన్ కట్ చేసింది. అన్నట్లుగానే యశోద తిప్పేష్ ని పెళ్లి చేసుకుంది. ఇద్దరు కలిసి కాపురం పెట్టారు. అయితే కూతురుపై ప్రేమ చంపుకోలేక చెన్నప్ప కూతురికి దగ్గరయ్యాడు. కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి తెచ్చుకొని అన్ని మర్యాదలు చేశాడు. అయినా ఎక్కడో అతని మనసు బాధపడుతూనే ఉంది. తిప్పేష్ ని చూసినప్పుడల్లా తప్పుడు మనిషిలా కనిపించాడు మామకి. కానీ తన కూతురు వలిచి వరించటంతో ఏం అనలేకపోయాడు. అలా 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల్లో భార్యాభర్తలిద్దరూ సంతోషంగానే కాపురం చేశారు. అయితే కథంతా ఇక్కడ నుండే మొదలైంది. 6 నెలలు గడిచేసరికి తిప్పేష్ లో అప్పటిదాకా ఉన్న ప్రేమంతా ఆవిరైపోయింది. ఒక్కో రోజు ఒక్కో రకంగా తిప్పేష్ తనకున్న తిక్కని చూపించడం మొదలు పెట్టాడు. ఆ తిక్క చేష్టలు చూసిన యశోదకు పిచ్చెక్కిపోయింది. తండ్రి తిప్పేష్ ని తిట్టిన ప్రతి తిట్టు గుర్తు తెచ్చుకొని పొల్లుపోకుండా అతన్ని తిట్టింది. అప్పటి నుండి ఇద్దరికి క్షణం కూడా పడటం లేదు. ప్రేమలో ఉన్నప్పుడు తిప్పేష్ తిక్క నాకు తెలియలేదు. తాళి కట్టించుకున్నాక అన్ని బయటపడ్డాయి. అప్పటికి మా నాన్న వద్దని వారించిన ఈ తిప్పేష్ మీదున్న ప్రేమతో పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నా అంటూ తనని తనే తిట్టుకోవడం స్టార్ట్ చేసింది. విషయం కొన్నాళ్ళకి పెద్దవాళ్ల దాకా వెళ్లటంతో అందరూ కలిసి గొడవలని సద్దుమణిగేలా చేశారు. దీంతో మళ్ళీ ఈ ప్రేమికులిద్దరూ కలిసిపోయారు. పాత విషయాలని పక్కన పెట్టి మళ్ళీ జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించారు. కొద్ది రోజులకి యశోద గర్భవతి అయింది. అయితే అప్పటి నుండి ఈ తిప్పేష్ లో ఉన్న తిక్క మళ్లీ బయటపడింది. సందర్భం ఉన్నా లేకపోయినా యశోదతో గొడవ పడేవాడు. అలా మరో 2 నెలలు గడిచిపోయాయి. అప్పటికి యశోద 3 నెలల గర్భవతి. తను ప్రెగ్నెన్సీతో ఉన్నా అన్న జ్ఞానం కూడా లేకుండా తిప్పేష్ తనని సతాయిస్తూ ఉండటంతో ఇక ఈ తిక్క తిప్పేష్ తో తిప్పలు పడటం తన వల్ల కాదని యశోద తన పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తండ్రికి చెప్పి ఇక నేను చచ్చిన తిప్పేష్ దగ్గరకు వెళ్ళనని చెప్పింది.
అయితే ఈ తిప్పేష్ పెళ్ళాం తనని వదిలేసిపోయినప్పటి నుండి దిగులు పెట్టుకున్నాడు. తనతో పోట్లాడటానికి, తన తిక్క భరించడానికి ఎవరూ లేరే అని తెగ బాధపడిపోయాడు. కొన్నాళ్లు భార్య తిరిగి వస్తుందేమో అని ఎదురు చూశాడు. కానీ ఆమె ఎన్నాళ్ళైనా రావట్లేదని తనే వెళ్లి భార్యను ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా జనవరి 4 ఉదయాన్నే మామ ఇంటికి బయలుదేరాడు. నా భార్యని నాతో పంపమని అడిగాడు. అయితే అప్పటికే కూతురు తిప్పేష్ శాడిస్ట్ పనులన్నీ తండ్రికి చెప్పటంతో చెన్నప్ప ఆలోచన చేశాడు. అల్లుడొచ్చి కూతుర్ని పంపమంటే పంపకపోతే తప్పు తనదవుతుందనుకున్నాడు. అదీ కాక కూతుర్ని ఇంట్లో ఎన్నాళ్ళని అలా పెట్టుకుంటాను, ఎప్పటికైనా అల్లుడి దగ్గరికి పంపాల్సిందే కదా, అందుకే ఆ పంపేదేదో ఇప్పుడే పంపుతా అనుకుని బంధువులందరినీ పిలిపించి అందరి మధ్యలో తిప్పేష్ ని యశోదని కూర్చోబెట్టి గొడవలు పడద్దని 4 మంచి మాటలు చెప్పి కూతురి అంగీకారంతోనే ఆమెను భర్తకు అప్పగించాడు. అలా ఇద్దరు బైక్ పై బయలుదేరారు. ఈలోగా తిప్పేష్ సేఫ్టీ ముఖ్యం అంటూ తను హెల్మెట్ పెట్టుకుని తన భార్యకు కూడా హెల్మెట్ పెట్టాడు. అలా భార్యను తీసుకుని మధ్యాహ్నానికి తిప్పేష్ బండిపై బయలుదేరాడు. అయితే బండెక్కిన కొద్దిసేపటికి మళ్ళీ తిప్పేష్ లో ఉన్న తిక్క బయటకొచ్చి ఓ పక్క బైక్ నడుపుతూనే పాత విషయాలని గుర్తు చేసుకుంటూ భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో యశోద కూడా అందుకుంది. నువ్వు ఇంకా మారలేదు, ఎంతమంది మంచి మాటలు చెప్పినా అని తిట్టింది. అలా వెళ్తూ వెళ్తూనే ఇద్దరికి మాట పెరిగింది. దీంతో తిప్పేష్ లో ఉన్న తిక్క పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. అప్పటికి అతను బండిని నడుపుకుంటూ నుగ్గైహళ్లి గ్రామ సమీపంలోని క్రాస్ సమీపానికి వచ్చాడు. సడన్ గా బండిని ఆపి భార్యను దిగమన్నాడు. భార్య పెట్టుకున్న హెల్మెట్ ని తీసి ఆమెతో గొడవ పడుతూ రెచ్చిపోయి ఆవేశంలో ఊగిపోతూ అసలు నువ్వు బ్రతుకున్నంత కాలం నా తిక్క తగ్గదంటూ తన చేతిలో ఉన్న హెల్మెట్ తో భార్య తలపై మారం రోగించడం మొదలుపెట్టాడు. ఆమె తనని వదిలేయమన్నా వినిపించుకోకుండా రాక్షసుడిలా పిచ్చోడిలా అరుస్తూ ఆ హెల్మెట్ తో భార్య తలపై కొడుతూ ఆమె తల పగలగొట్టి యశోదను చంపేశాడు. చంపాక నేరం తన మీదకు రాకుండా యశోద రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు అందరికీ చెప్పి నమ్మించాలని ఆమె తండ్రి చెన్నప్పకు ఫోన్ చేశాడు. మేమిద్దరం బండిపై వెళ్తుంటే రోడ్డు పక్కన ఉన్న పోల్ గుద్దుకుంది. ఆ ప్రమాదంలో యశోద చనిపోయింది అని చెప్పాడు. కూతురు మరణ వార్త వినగానే తండ్రి షాక్ అయ్యాడు. వెంటనే బంధువులను తీసుకుని అక్కడికి వెళ్లాడు. కూతురు శవాన్ని చూస్తూ ఏడుస్తూ మరో పక్క తిప్పేష్ ని గమనించాడు. తిప్పేష్ కి ఒక్క దెబ్బ కూడా తగలేదు. ఇద్దరు బండిపై వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఇద్దరికి దెబ్బలు తగలాలి, కానీ అలా కాకుండా తన కూతురికి మాత్రమే దెబ్బలు తగిలి చనిపోవటం ఏంటి, తిప్పేష్ కి మాత్రం ఒక్క దెబ్బ కూడా తగలకుండా నిక్షేపంలో ఉండటం ఏంటి అనుకున్నాడు. ఖచ్చితంగా ఇది తన అల్లుడు నిర్వాకమే అని వెంటనే వెళ్లి చెన్నగిరి పోలీస్ స్టేషన్ లో అల్లుడిపై కేసు పెట్టాడు. నా అల్లుడే నా కూతుర్ని చంపి నాటకాలు ఆడుతున్నాడు, మీరు 4 తగిలిస్తే అసలు నిజాలన్నీ కక్కేస్తాడు అన్నాడు. దీంతో పోలీసులు తిప్పేష్ ని పట్టుకొని అతని తిక్క వదిలిపోయేలా విచారించారు. ఆ విచారణకు భయపడిపోయిన తిప్పేష్ ప్రాణాలు ఉంటే జైల్లో అయినా బ్రతికేయచ్చని, నేనే నా భార్య యశోదను తను పెట్టుకున్న హెల్మెట్ తో కొట్టి చంపేశానని చెప్పాడు. ఇంటికి వెళ్లేటప్పుడు కూడా దారిలో మా మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో ఆవేశపడిన నేను ఆమెను హెల్మెట్ తో కొట్టి చంపేశానని చెప్పాడు. తిప్పేష్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.